టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం రోజున కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన పార్టీలోని కోవట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వెనుక ఏదో కుట్ర జరుగుతోందని, తన చుట్టూ ఉన్నవారే రాత్రయ్యేసరికి తన రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి కోవట్ ఆపరేషన్లకు తెగబడిపోతున్నారని మాధవిరెడ్డి భయపడిపోతున్నారట. కోవట్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు ఆమె పిలుపునిచ్చారు. మొన్నటి వరకు వైసీపీ నేతలపై ఒంటి కాలిపై చెలరేగిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పుడు తన సొంత కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కడప రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పగలు పసుపు కండువా కప్పుకొని రాత్రి ఫ్యాన్ గాలి కిందకు చేరుతున్నారని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో జిల్లా సెంటర్లో రాజకీయం రసవత్రంగా మారింది. అయితే వైసీపీ గ్రాఫ్ పడిపోతుందని సంబరపడాలో లేక సొంత పార్టీలోనే తన వెనుక గోతులు తవ్వుతున్నారని బాధపడాలో తెలియక మాధవిరెడ్డి ఆందోళన చెందుతున్నారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 30 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఆమె కడప సీనియర్ నేతను టార్గెట్ చేశారని టాక్ వినపడుతోంది. వీరందరూ కడప కాకుండా పక్క నియోజకవర్గాలకు వెళ్లి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని ఆమె ప్రధానంగా ఆరోపించారు. అలాంటి వాళ్లను గుర్తుపెట్టుకుని తగిన సమయంలో బుద్ధి చెప్పాలని మాధవిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో పనిచేసే వాళ్లను సోషల్ మీడియాలో గబ్బు పట్టిస్తున్నారని, కోవట్లను వీధుల్లో నిలబెట్టాలని కుండ బద్దలు కొట్టారు. ఇక్కడ లేకపోతే ఇంకో చోటుకి వెళుతున్నారని, అక్కడికి వెళ్లి మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో వీరు పనిచేయరని, కానీ తెలుగుదేశం నాయకులంటూ గొప్పలు చెప్పుకుంటారు. 30 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ పోస్టర్లు, బ్యానర్లు కట్టుకుంటారని ఆమె ఎద్దేవా చేశారు. అవినీతికి అలవాటు పడి పేదల కడుపు కొట్టాలని చూసే వాళ్లకు చెక్ పెడతానని మాధవిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కోవట్లను దూరం పెట్టుకోవాలా, బ్లాక్ షీప్స్ దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీని తైతక్కలు ఆడే వాళ్ళని కప్పుకోవడం తెలుగుదేశం కండువానే కప్పుకుంటారు. రాత్రి అయ్యేసరికి వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాలా, వీళ్ళకి ఇవ్వాల్సిన టైంలో సమాధానం ఇవ్వాలా, వీళ్ళు చేసిన రస్తా తప్పుడు రస్తాన్ని వాళ్ళకి తెలియజేయాలా. కాబట్టి మనందరము తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళందరం యాక్టివ్ గా ఉండాలా, అలర్ట్ గా ఉండాలా. ఈ రోజు మనకు వైకాపా కాదు శత్రువు ఈ కోవట్లు. వీళ్ళు సోషల్ మీడియాలో చెడ్డ పేర్లు తేవడము, పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని గబ్బు పట్టించడం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కోవట్లని ఎక్స్పోజ్ చేయాలి, ఎక్స్పోజ్ చేసి నిధులలో నిలబెట్టాలి. కొంతమంది ఇక్కడ లేకపోతే ఇంకో చోటికి పోతారు, ఆడపోయి వాళ్ళ స్థానాలు ఫిక్స్ చేసుకోవాలనుకుంటారు. కానీ వేరే నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జీలు కానీ, అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలా. అక్కడ పోయి అక్కడి నుంచి 2 రూట్లో రావాలనుకుంటారు. వీళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో పని చేయరు, నియోజకవర్గంలో ఒక్క గ్రీవెన్స్ అటెండ్ అవ్వరు, నియోజకవర్గంలో ఒక్క మనిషికి పలకరు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటారు, పోస్టర్లు కడతారు, బ్యానర్లు కడతారు, ఇండస్ట్రీ అంటారు. మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో గొడవ పడతారు. పేదోళ్ళు పోతే ఏదో ఒక కరెక్షన్ చేయాలని చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టాము, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళని దగ్గరికి కూడా రానియట్లే. మొత్తానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కోవట్టు వ్యాఖ్యలు కడప టీడీపీలో ప్రక్షాళనకు నాంది పలుకుతాయా, లేకపోతే అంతర్గత కుమ్ములాటకు దారితీస్తాయా అనేది కాలమే సమాధానం చెప్పాలి.